నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరీక్ష కేంద్రంలో ప్రమాదం, అధికారుల నిర్లక్ష్యం, బాలిక తలకు గాయం. కొండగట్టు ఆలయంలో ముగిసిన పవిత్ర ఉత్సవం, చివరి రోజు భారీగా భక్తజనం. గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ డొల్లా, ప్రభుత్వ ఆదేశాలు బేఖదరు, విద్యార్థులకు అసౌకర్యాలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు. పరీక్ష కేంద్రాలు ప్రమాదాలకు వేదికగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహస్ర జూనియర్ కాలేజీలో పరీక్ష రాస్తున్న శివన్మిత తలపై ఫ్యాన్ విరిగి పడడంతో గాయాల పాలైంది. దీంతో ఆమెకు ప్రథమ చికిత్స చేయించారు పోలీసులు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మంకమ్మ తోటలోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని శివాన్విత తలపై ఫ్యాన్ విరిగి పడింది. గాయాల పాలైన బాలికకు హుటాహుటిన ప్రథమ చికిత్స చేయించారు. ఈ సంఘటనతో సరిగ్గా పరీక్ష రాయలేకపోయిన శివాన్వితకు అదనంగా సమయాన్ని కేటాయించారు. సెంటర్ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని సెంటర్ గా ఎందుకు ఎంపిక చేశారంటూ అధికారులపై మండిపడ్డారు శ్రీనివాస్. రన్నింగ్ లో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి ఫ్యాన్ ఊడిపోయి ఆమె తలపైన పడడం, అది కొంచెం పక్కగా జరిగి మెడపై చెంపపైన కన్నుపైన పోవడం జరిగింది. దాన్ని కళాశాల యాజమాన్యం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె కోసం హైరాణ పడడం వల్ల దాని ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ టైం ఇచ్చి ఎగ్జామ్ రాయించడం కూడా జరిగింది. పిల్లల తల్లిదండ్రులుగా మేము అనుకునేది ఒకటే, ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. కానీ మేము పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో మంచి మంచి కాలేజీలో చేసి వాళ్ళని చేస్తున్నాము. కానీ ఇవాళ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల, కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇది ఇలా జరిగింది. అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి సరిగా తలపైన కాకుండా సైడ్గా వెళ్ళిపోవడం జరిగింది. అదే తలపై పడి ఇంకా అంటే చాలా సమస్యలు వస్తుండే. ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల, కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఇలాంటి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా మిత్రులందరూ ఒక తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్థం చేసుకొని వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రముఖ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. చివరి రోజు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తూలి ఆనంద తాండవం చేశారు భక్తులు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవ త్రయమహినికం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన వేడుకలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు పవిత్ర ఉత్సవ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించి ఆనంద తాండవం చేశారు అర్చకులు. హోమం, అభిషేకాలు చేసి స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. పవిత్రోత్సవాలు, ఆలయ శుద్ధి, దోష పరిహారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలిసి తెలియక చేసిన పొరపాటును మన్నించేలా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు కవీంద్ర శర్మ తెలిపారు. వేద పూజ, అగ్నిహోమం, మంత్రపుష్పం, జంజాప అభిషేకం, అర్చన, పవిత్రీకరణ, ఆత్మ సంప్రోక్షణ చేసినట్లు వారు తెలిపారు. ప్రదానం చేసి కుంభప్రోక్షణ చేసి మహదాశీర్వచనం చేయడం జరిగింది. ఈ రోజు సాయంకాలం స్వామి సన్నిధిలో శాస్త్ర దీపాలంకరణ, అలవేరుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. ప్రధానంగా ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్వామివారి సన్నిధిలో జరిగిన నిత్యారాధనలో కానీ నిత్యోత్సవ, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు కూడా తెలిసి తెలియక ఏదైనా తప్పిదాలు చేసుంటే, ఆరాధనా విధి విధానంలో అర్చకులు కూడా ఏదైనా తెలిసి తెలియక తప్పిదాలు చేసుంటే ఆ తప్పులన్నీ కూడా తొలగిపోయి దేవాలయము స్వామివారి పవిత్రీకరణ చెందనీకని ఆ పవిత్రోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పవిత్రం వేసుకోవడం ద్వారా అర్చకులు, భక్తులు కూడా పవిత్రీకరణ చేయబడతాయి. గురుకుల పాఠశాలలో సౌకర్యాలు ఎంత? విద్యార్థులకు సరైన భోజనం అందుతుందా? మెను అమలు చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచినా అధికారులు ఎందుకు నాణ్యమైన భోజనం అందించడం లేదు? వీటికి అధికారుల నుండి సరైన సమాధానం రావడం లేదు. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని ఎంజేపీ స్కూల్ ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలో మహాత్మా జ్యోతి బాపులే గురుకులంను మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేయగా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. హాస్టల్లో కనీస మెను ప్రదర్శించకపోవడం, అధ్వానంగా వాష్రూమ్లు, బెడ్షీట్స్ ఇవ్వకపోవడం, ఇలా పలు అంశాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ తీరుపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలికలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు.
ఎల్ఎండిలోని ఒక మహాత్మా జ్యోతి బాపులే గురుకులమే కాదు, జిల్లాలోని అనేక గురుకుల పాఠశాలలు, హాస్టల్లో ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినా అధికారులు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలోని తిమ్మాపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఇచ్చే బియ్యం, ఇతర సామాగ్రి మాయం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లాలో 22 ఎస్సీ, 4 ఎస్టీ, 26 బీసీ ప్రభుత్వ వసతి గృహాలు, ఇతర గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ చేయకపోవడంతోనే స్థానిక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆయా శాఖల రీజనల్ కోఆర్డినేటర్లు, సంక్షేమ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఇతర సేవలు అందడం లేదనేది స్పష్టమవుతుంది. చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నగా ఏదో లీకేజ్ 1-2 బాత్రూమ్స్లలో లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. అదంతా చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను. అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు. డైనింగ్ హాల్ ఒకటి 1200 మంది పిల్లలు, ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి 300 మంది ఉంది. కాబట్టి అదొక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి 12 గంటల వరకే లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ వైజ్గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి ప్రాబ్లమ్స్లలో మీరు కూడా గమనించారు, మేజర్ ప్రాబ్లం అదొక్కటే ఉంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సెమినార్ను ప్రారంభించారు వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. వ్యాపార రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని వివరించిన ఆయన కోవిడ్ తర్వాత పరిణామాల్ని వివరంగా విశ్లేషించారు. డిజిటల్ లావాదేవీలు అన్ని రంగాలకు విస్తరించాయని, చిన్న వ్యాపారులు సైతం పీజీఏ లాంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరీంనగర్ మంకమ్మ తోటలోని సాయి మానేరు పాఠశాలలో ప్రీ ప్రైమరీ అకాడమిక్ ఎక్స్పో వేడుక ఆకట్టుకుంది. పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుతమైన ప్రదర్శన చేశారు. రైతులుగా స్పేస్ రాకెట్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, అన్ని రకాల ఫ్రూట్స్, ఆర్మీ సైనికులు, స్పైడర్ మ్యాన్, రాణి రుద్రమాదేవి, జంక్ ఫుడ్ కు బై బై లాంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు సైతం రోజుల తరబడి తమ పిల్లల ప్రదర్శనకు తోడుగా నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశలోనే అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు అకాడమిక్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ. చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని, బాలులతో పాటు బాలికలు ఉన్నత చదువులు చదవాలని సూచించారు. చదువుతున్న సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ పమ్మిడి సత్వత్తో కలిసి హాజరయ్యారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ బాధ్యత మర్చిపోవద్దని, అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉన్నత చదువులు, ఆర్థిక అభివృద్ధి సాధిస్తే మహిళా సాధికారత తానంతట అదే వస్తుందని తెలిపారు. మహిళా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగం లక్ష్మణరావు, ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు మడిపల్లి కాళీశ్వరన్, అడ్ల రవీంద్ర పాల్గొన్నారు. ఫ్లెక్సీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు ప్రింటర్స్ యజమానులు. జీఎస్టీ ఛార్జీలు పెంచినందున ఫ్లెక్సీ ఛార్జీలను సోమవారం నుండి పెంచుతున్నట్టు వారు తెలిపారు. కరీంనగర్ బంద్ పాటించి తెలంగాణ చౌరస్తాలో ఫ్లెక్సీలతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం జీఎస్టీ పెంచడంతో పాటు ముడి సరుకుల ధరలు పెరిగినందున 3 రోజుల పాటు బంద్ పాటించి ఆ తర్వాత ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. కస్టమర్లు సహకరించాలని వారు కోరారు. ఇటీవల పెంచిన జీఎస్టీ ఛార్జీల వలన మా యొక్క మెటీరియల్ ఖర్చులు ప్లస్ మా షాపుల యొక్క ఖర్చులు, జీతభత్యాలు అవన్నీ విపరీతంగా పెరిగిన కారణాల మేము కొంచెం ధరలు పెంచుకోవాలని నిర్ణయిస్తూ ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్గా నిర్వహించడం జరిగినది. దీనికి సంబంధిత యూనియన్ మెంబర్లందరూ మాకు సపోర్ట్గా అందరూ ఒకటే తాటిపై నడిచి ఈ యొక్క ధరలు సోమవారం నుంచి ధరలు పెంచుకుంటూ
కొంత లాభపడాలని చూస్తున్నాము. ఇంతకుముందు స్క్వేర్ ఫీట్కి 12 రూపాయలు 13 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు ఒక 3 రూపాయలు పెంచుకుంటూ 15 రూపాయల ఆ పైన ధరలు నిర్ణయించుకోవడం అనుకుంటున్నాము. ప్లస్ చిన్న చిన్న వాటికి డిజైన్ ఛార్జీలు ఎవరు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. వాటిని కూడా కొంచెం సవరించుకొని తీసుకోవాలనుకుంటున్నాము. బంద్ 3 రోజుల పాటు పాటిస్తామండి. 12వ తేదీ 13, 14వ తేదీ వరకు బంద్ పాటించి 16వ తారీఖు నుంచి పెరిగిన ధరలు అమలు చేయడానికి చూస్తున్నాము. అందరు కమిటీ ఏకమై దానికి రేట్ నిర్ణయించి దానికి సంబంధిత రేట్ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. కరీంనగర్ ఫ్లెక్స్ మీటర్స్ అసోసియేషన్ తరఫున 3 రోజులు మేము బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అనంటే మాకు సంబంధించిన ముడి సరుకులు, ఇంకులు, ఫ్లెక్స్ మెటీరియల్, రకరకాల మా మెటీరియల్ అన్ని ధరలు పెరిగినవి. రీసెంట్గా కేంద్ర బడ్జెట్లో కూడా మా ఫ్లెక్స్ మెటీరియల్ ధరలు చాలా పెరిగినవి. ఆ పెరిగిన ధరలతోనే మేము బిజినెస్ చేయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఇక నుండి ఈ 3 రోజులు బంద్, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు బంద్ పాటించి తిరిగి శనివారం నుండి ఈ రేట్లన్నీ అమల్లోకి తీసుకొని పెంచిన ధరలను అమల్లోకి తీసుకొస్తాము. ఇట్టి ధరలకు ప్రజలందరూ సహకరించి మాకు తోడుగా నిలవాలని కోరుకుంటూ నగరంలోని 1వ డివిజన్ తీగలగుట్టపల్లి, 20వ డివిజన్ ఆరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని 10th విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు హమ్ సంస్థ నిర్వాహకులు ధనపూర్ సాగర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో 9.8 జీపీఏ పైన సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2016 నగదు పురస్కారానికి అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కరుణ, అనిత, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, మన్సాయి, హిమసాయి, సాయివర్ధన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ యువతకు భృతి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో యూత్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యులు చర్చించాలని కోరారు. గురుకుల జూనియర్ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్పతి, వినయ్, శివకుమార్, భూమేష్, హరిచంద్ర ప్రసాద్, మన్వేత్, హర్షిత్ పాల్గొన్నారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ శాఖలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక కూడా ఈరోజు డిగ్రీ కళాశాల, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఫీజు రియంబర్స్ కూడా సకాలంలో చెల్లించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే యూనివర్సిటీలో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అలాగే గురుకులాల లాంటి జూనియర్ డిగ్రీ కళాశాలలో కూడా లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నిరుద్యోగ యువతకు ఇప్పటి వరకు ఉద్యోగాలు రాక వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాలు రాక వివిధ పట్టణాలలో కోచింగ్ తీసుకునే లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా యువతపై దృష్టి సారించి అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరీక్ష కేంద్రంలో ప్రమాదం, అధికారుల నిర్లక్ష్యం, బాలిక తలకు గాయం. కొండగట్టు ఆలయంలో ముగిసిన పవిత్ర ఉత్సవం, చివరి రోజు భారీగా భక్తజనం. గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ డొల్ల, ప్రభుత్వ ఆదేశాలు భేగదరు, విద్యార్థులకు అసౌకర్యాలు.